వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఎవరికి గెలిచే అవకాశం అంటారు? ఏ పార్టీకి ప్రజలు ఇక్కడ ఛాన్స్ ఇస్తారనుకుంటున్నారు? టీడీపీకి ఇచ్చేస్తారు. 100% మట్టుగా కాకల సురేష్ గెలుస్తారు. నేను జగన్ రెడ్డికి ఓటు వేయను, నేను టీడీపీకి ఓటేస్తా. తెలుగుదేశంకి పాటిస్తా. టీడీపీకి గెలిచింది. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు. 40 ఏళ్ళు పై చిలుకు నుంచి ఇక్కడ మేకపాటి ఫ్యామిలీ రాజ్యం వెళ్తుంది కదా, మరి వాళ్ళ వల్ల ఏం అభివృద్ధి జరగలేదా? వాళ్ళకి ఓట్లు వేసి బెజార్ అయిపోయినాం సార్. అభివృద్ధి చేస్తే కదా మేకపట్టులు ఎడ చేసారు. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారో జనాలకి చాలా బాగా తెలుసు. అభివృద్ధి అనేది సంక్షేమం అనేది ఏమీ లేవు, మొత్తం శూన్యమే. రేపు ఇక్కడ కాకర్ల సురేష్ గెలిస్తే మరి ఆయన ఏమైనా మంచి పనులు చేస్తాడు అనుకుంటున్నారు, లేదంటే మళ్ళీ పైన రావాలి కదా? ఖచ్చితంగా చేస్తాడు అన్న, ఖచ్చితంగా చేస్తాడు. 30 ఏళ్ళు మెజార్టీగానే ఈసారి గెలిపోతుంది. కాకర్ల సురేష్ బాబు కొంచెం ప్రజాసేవ చేస్తుండే, ప్రజలకు అందుబాటులో ఉండు. మరి ఇక్కడ కాకర్ల సురేష్ గెలిస్తే మీకు ఈ ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధి జరుగుతుంది, మార్పు జరుగుతుంది అనుకుంటున్నారా? కన్ఫామ్గా 100% జరుగుతుంది. మనకే కష్టం రాకుండా సురేష్ అన్న కాబున్నడురా, చంద్రన్నాడుగులో అడుగేస్తూ కదిలేటి పోరాట సింగౌరా. ఎందుకంటే సార్ ఆర్టిస్ట్ ఛార్జీలు 5 సార్లు పెంచిండ్రు, కరెంట్ ఛార్జీలు 5 సార్లు పెంచిండ్రు. ఆ ఏది కూడా వనరు చేతికి చిక్కడం లేదు. వైసీపీ ప్రభుత్వం అంటేనే రౌడీజం. ఇండియాలో రాజధాని లేదనే రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఏపీ. జగన్ వచ్చి ఏం లేవు, పనులు లేవు, ఏం చూస్తున్నాం ఏం ఇక్కడ ఏం లే. ఈ జగన్ రెడ్డి ఇచ్చేది 3 రూపాయలండి, మా దగ్గర దోచుకునేది 100 రూపాయలు. 100 రూపాయలతో పోయే ఖర్చు ఈరోజు 300 రూపాయలు అవుతా ఉంది జగనన్న ప్రభుత్వంలో. నమస్తే బ్రదర్, మీ పేరు? కొండలరావు. వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఎవరికి గెలిచే అవకాశం అంటారు? ఏ పార్టీకి ప్రజలు ఇక్కడ ఛాన్స్ ఇస్తారనుకుంటున్నారు? టీడీపీకి ఇచ్చేస్తారు. టీడీపీకి. అవును. ఎందుకని? ఎందుకంటే వీళ్ళు చేసే అరాచకాలకి, వైసీపీ వాళ్ళు చేసే కుట్రలకి అందరూ బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ ఉండలేక బతకలేక బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారు అరాచకాల కుట్రలు? అంటే పొలాలు దోచుకోవడం, రౌడీజం చేయడం, ఎవరి మీద కేసులు పెట్టడం, ఇట్లాంటివి చేస్తున్నారు వాళ్ళు. అంటే స్థానిక ఎమ్మెల్యేనా లేదంటే పాత ఎమ్మెల్యేనా, ఇన్ఛార్జా ఎవరు? పాత ఎమ్మెల్యే ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా అట్లా చేస్తారు నాకు తెలిసి. వైసీపీ ప్రభుత్వం అంటేనే రౌడీజం. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు రౌడీజం చేస్తేనే ఇక్కడ చేయగలరు వాళ్ళు. ఇంతకుముందు ఏదో మోసపోయి ప్రజలు వేశారు కానీ ఓట్లు, ఇప్పుడైతే ఎవరు అయ్యారు. ఈసారి వాళ్ళకి ఓటేసే అవకాశం అయితే లేదంటారు? అట్లాంటి అవకాశాలే లేవు వాళ్ళకి. మరి టీడీపీ అభ్యర్థి కొత్త అభ్యర్థి, పైగా ఎన్ఆర్ఐ, మరి ఓడిపోతే మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోతారని చెప్పేసి ఒక పక్క ప్రచారం జరుగుతుంది కదా, మరి దానికి ఏం ప్రజలు ఎఫెక్ట్ అవ్వరా? అటువంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన ఏ పదవి ఆశించక ముందే 2.5 సంవత్సరం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు పాపం. అతనికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఆయన గెలిచినా ఓడినా ప్రజలకైతే సేవ చేస్తాడని అందరూ గుర్తింపు ఉంది. ఇక్కడ మీకు మెయిన్గా ఉన్న ఈ నియోజకవర్గంలో మీకు మెయిన్గా ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మీరు పడుతున్న కష్టాలు ఏంటి? ఇక్కడ మెయిన్ ఏంటంటే పని చేసుకోవడానికి పని లేదు, ముఖ్యంగా ఇసుకంతా దోపిడీ. ఇక్కడ పని చేసుకోవాలంటే ఆడిచ్చేది 500కి ఏం సరిపోవట్లేదు. సరుకులు బాగా పెరిగిపోయి ఉన్నాయి. అందుకని ఇక్కడ నుంచి వలస పోవాల్సి వస్తుంది. బెంగళూరు కానీ, చెన్నై కానీ, తెలంగాణ కానీ ఇట్లా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక్కడ బతకలేక అందరూ బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో మీ ప్రాంతంలో కూడా వలసలు ఎక్కువ ఉన్నాయి? అవును. సరే, ఇవి కాకుండా ఇంకా మేజర్ సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? రోడ్లు లేవు, వాటర్ లేదు, ముఖ్యంగా త్రాగునీళ్ళు అనేది అసలు లేదు మొత్తానికి. నీటి సమస్య అయితే బాగుంది, బాగా ముఖ్యంగా అదే ఉంది. మరి టీడీపీ వస్తే ఈ సమస్యలని క్లియర్ అవుతాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా సురేష్ గారు చేస్తారని మాకు నమ్మకం ఉంది. రైట్. మరి రేపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా 13వ తారీఖున, మరి మీ ప్రాంతంలో, మీ నియోజకవర్గంలో ఎవరికి ఎక్కువ మెజారిటీ వచ్చేట అవకాశం ఉంది, ఎవరికి ప్రజల మద్దతు తెలిపే అవకాశం ఉంది, ఈసారి ఎవరిని గెలిపించే అవకాశం ఉంది? సో ఇందులో నోడెడ్ అండి, ఇప్పుడు మన కాకర్ల సురేష్ గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ, లైక్ ఉమ్మడి అభ్యర్థిగా. సో టీడీపీ ఇక్కడ గెలవబోతుంది? టీడీపీ కంపల్సరీ గెలవబోతుంది. మరి ఇక్కడ వైసీపీ కంచుకోటది ఏదో 1-2 సందర్భాల్లో తప్ప మ్యాక్సిమం వైసీపీ గెలిచింది అంటున్నారు కదా, ఈసారి అంత కాన్ఫిడెన్స్ ఏంటి? సో చాలా ఏళ్ళుగా వీళ్ళని నమ్ముకుంటూ వచ్చారు. లైక్ మేకపాటి కుటుంబం కానీ, లేకపోతే వైసీపీ ఒక ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చి చూశారు. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారో జనాలకి చాలా బాగా తెలుసు. ఆయన రాజకీయాల్లో రాకముందే 2 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఒకటి కాదు 2 కాదు, యువతకి ఆరోగ్య రథం కానీ, మామూలు యువతకి ఏమైనా లేకపోతే ట్యాక్సీ డ్రైవింగ్ కానీ, లేకపోతే మహిళలకి టైలరింగు, లేకపోతే బ్యూటిషియన్ కోర్సులు,
ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, చాలా ఉన్నాయి. ఆయన ఇచ్చే హామీలు కూడా యువతకి తన పర్సనల్గా తీసుకొని ఇండస్ట్రియలైజేషన్స్ కానీ, లేకపోతే మన టీడీపీ ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ డ్యామ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మళ్ళీ ఇతను అదే ప్రగతి పదంలో స్టార్ట్ చేస్తాడు అండ్ దాన్ని పూర్తి చేస్తాడు కూడా టీడీపీ గవర్నమెంట్లో అని అనుకుంటున్నాం. ఇలాంటి హామీలు జనాల్లోకి చాలా బాగా వెళ్ళి ఉన్నాయి. అదిగాక తను యువత, తను చదువుకున్న మనిషి. ఇక్కడ ఉన్న యువత కానీ లేడీస్ కానీ ఆయనకి చాలా ఫాలోయింగ్ ఉంది యువతలో కానీ లేడీస్లో కానీ. సరే, మరి ఇక్కడ కొంత టైట్ పొజిషన్ అయితే కొన్ని మండలాల్లో ఉండబోతుంది అంటున్నారు కదా. మరి మీ ఏరియాలో మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? వన్ సైడ్ వచ్చే అవకాశం ఉందా? కొంత ఫైట్ ఉండే ఛాన్స్ ఉందా? ఇక్కడ వన్ సైడ్ అయితే ఏం కాదండి. పోయినసారి కూడా చాలా మెజారిటీ ఏం రాలేదు వాళ్ళకి. లైక్ 3,000-4,000లోనే ఉన్నది. అది కూడా చాలా రెడ్యూస్ అవుద్ది. ఒకవేళ ఏమంటారంటే వాళ్ళకి మెజారిటీ వచ్చే పరిస్థితే లేదు. వస్తే మెజారిటీ మనకే రావాలి. అది మిగతా మండలాల్లో అయితే క్లీన్ స్వీప్ టీడీపీ. సో మరి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీ ప్రాంతంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఏ పార్టీకి ఈసారి జనాలు ఓటేస్తారనుకుంటున్నారు? టీడీపీ అండి, కాకర్ల సురేష్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. ఎందుకని? ఇప్పుడు వేస్తే మేకపోటోళ్ళు కంచుకోట అంటున్నారు. కంచుకోట ఏం చేశారు? ఈరోజు ఉదగిరి నుంచి నెల్లూరు పోవాలంటే నందవరం వరకు 2.5 గంట పట్టుద్ది రోడ్డు గతిలే. ఇంకా ఏం కంచుకోట ఏం అభివృద్ధి జరిగినాయి? ఒక హాస్పిటల్ ఉంటే దానికి స్టాప్ లేరు. చిన్న సమస్య అయినా కూడా నెల్లూరు పరిగెత్తల్లా. ఆ రకంగా ఉంటే ఇంకా కంచుకోటలో మేము ఎన్నో తరాల నుంచి చేస్తున్నాము. రాజకీయాలు అంటే లాభం ఏమి? అభివృద్ధిగా కనపడితే ఎవరి గురించి విమర్శించారు. మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు అంటున్నారు కదా. మరి ఆ బటన్ నొక్కుళ్ళు ఏమి పనిచేయవా? ఇంకో విషయం తెలుసా? ఇండియాలో ఏపీ రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఏపీ. ఇండియాలో రాజధాని లేదనే రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఏపీ. ఇంకా ఆయన ఏం బటన్ నొక్కల్లా? ఏముంది చెప్పు. కనీసం రాజధాని లేకపోయా, ఒక వీటి నుంచి ఆ రోడ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఈ ఊరికి ఏం లోటుపాట్లు ఉన్నాయో అభివృద్ధి సంక్షేమ పథకాలు అవి అవసరం లే. ఏమి లేవు, అది చేస్తే అది చాలు. జనాలు ఎక్కడికి వెళ్ళరు. ఏం లేవు ఇక్కడ. ప్రధానంగా ఇప్పుడు ఒకటేమో మీరు ఇసుక సమస్య చెప్పారు, నీళ్ళు ఏమంటున్నారు, రోడ్లు ఏమంటున్నారు. ఇవి కాకుండా ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఉదగిరి ఒక టూరిజం ప్లేస్గానే అయితే ఎవరు ఎక్కడికి పోవాల్సిందే. కంటిన్యూ చిన్న వ్యాపారస్తులు కూడా మొత్తం కంటిన్యూ బాగుపడతారు. తరతరాలుగా ఉండే కొండ, దుర్గం కొండ, దానికి అభివృద్ధి చేపించి కనీసం టూరిజం ప్లేస్ అయినా ఏర్పడితే ఎక్కడికి ఎవరు వలసపోవాల్సిన పని లేదు. సోమశీల దగ్గరుంది. ఒక టీఎంసీ నీళ్ళు వచ్చినా కూడా చాలు. పథకాలు వేసి ఏం చేయాల? తెచ్చి అప్పులు చేసి వేస్తూ ఉండవు. ఒక ఇంటి పెద్ద కరెక్ట్గా ఉంటే ఇల్లు బాగుపడుద్ది. సొంతము చెల్లికి తల్లికి చేయని న్యాయము జనాలకి ఏం చేస్తాను? ఇప్పుడు తల్లి అన్ని తప్పులు చేసినా బయట పెట్టదు, కవర్ చేసుకుంటుంది. వాళ్ళే భయపడి వెళ్ళిపోతూ ఉంటే ఇంక నువ్వు జనాలకి ఏం న్యాయం చేస్తావు? సో మరి ఈసారి మీరు చెప్పినట్టుగా కాకర్ల సురేష్ ఇక్కడ వచ్చి అక్కడ పైన టీడీపీ వస్తే మార్పు చెందుద్ది అంటారా? అభివృద్ధి జరుగుద్ది అంటారా? బ్రహ్మాండంగా జరుగుద్ది. అది ఎంతో ఎంతో అభివృద్ధి జరిగింది ఉదగిరి ఏరియాలో అంటే బొల్లినేని రామారావు పుణ్యమే. అది వీళ్ళు ఏం చేసింది వెళ్ళేస్తే ట్యాంక్ బండ ఉన్న ఆనకట్ట కూడా బూట్ చేశారు. దాన్ని చూపిస్తారు అంతే. ఇంకేముంది అభివృద్ధి? ఏమీ లేదు, శూన్యం. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఉదయగిరిలో ఈసారి పరిస్థితి ఏంటి? ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఏ పార్టీ కోటేస్తారు? వస్తుడు మా బాబన్న వస్తుడు ఫస్ట్ ప్రజెంటు. తర్వాత రాబోయేది మాకు కాకర్ల సురేష్ అన్న మాకు ఇంతకు ముందు నుంచే అన్నదానం చేసిండు కాబట్టి 5 రూపాయల భోజనం పెట్టి ఆ అన్న వస్తుడని చెప్పని ఆ అన్న గురించే మేము మా ప్రజలందరం ఆయన కోసమే చూస్తాం. మేము సో అన్న క్యాంటీన్ లబ్ధిదారులు మీరు అనుకోవచ్చా? మేము మా తరపున మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉండరు. ఆ అన్న రావాలని చెప్పని మేము అనుకుంటున్నాం. రోజు అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తారా? అంతే. అది నీ పెన్షన్ వస్తుందా? నాకు రాదు. పెన్షన్ రాదు. సరే, ఆయన ప్రభుత్వంలో మాకు 100 రూపాయలతో పోయే ఖర్చు ఈరోజు 300 రూపాయలు అవుతా ఉంది. జగనన్న ప్రభుత్వంలో
ఏం ఖర్చు అవుతుందేంటి? మాకు ఖర్చులు పెంచేసిండు ఆయన. ఈసారైనా సరే కాకర్ల సురేష్ గారిని మేము గెలిపించుకొని ఉదయగిరి నియోజకవర్గంలో ఆయన గెలిపించుకొని మేము బాగుపడతాం అనేది కోరుకుంటున్నాం. సో మరి ఈసారి ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? 100% మటుగా కాకల సురేష్ గెలుస్తారు సార్. టీడీపీ టీడీపీ పక్క. ఎందుకని? అతను మంచోడా? మంచి చాలా మంది చాలా విధాలుగా మటుకు ఆదుకున్నాడు. అతను వ్యక్తిగతంగా కూడా చాలా మంచి ఆయన. అది ఒక మాట ఎన్ఆర్ఐ ఉండి ఇలాంటి ఎండల్లో కానీ మంచి కానీ చెట్ట కానీ రావడం ఎంతో ఇదిగా కష్టపడుతున్నాడు పేదల కోసం. ఒక అన్నా క్యాంటీన్ కానీ, తర్వాత వచ్చి ఆరోగ్యశ్రీ గురించి అదే మందులు ఇవ్వడం కానీ చాలా పనులు వేస్తున్నాడు అన్న. అన్న క్యాంటీన్ బాగా నడుపుతున్నాడు. అన్నా క్యాంటీన్ బాగా పక్కా నడిపండి. ఎప్పుడన్నా భోజనం చేశారు అక్కడ? 5-6 సార్లు వేసాను అన్న. చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుందన్న. మరి ఇది వైసీపీ ఎక్కువ కంచుకోట అంటారు కదా, ఇక్కడ ఎక్కువ వైసీపీ రెగ్యులర్గా గెలుస్తూ వస్తుంది కదా, పైగా మళ్ళీ మేకపాటి ఫ్యామిలీ నుంచే వస్తున్నారు ఇక్కడ వైసీపీ నుంచి. మరి వాళ్ళకి అసలు ఈసారి ఛాన్స్ లేదా? అసలు లేదన్న వాళ్ళకి గ్రాబ్ బాగా పూర్తిగా పోయింది. వాళ్ళకి గ్రాబ్ అన్నమాట అసలు లేదు. మిగతా వైసీపీ మటుకు అసలు లేదు ఇక్కడ. ఎందుకని అంటారు? అంతా గెలుచుకుంటూ వస్తున్న వాళ్ళు ఒక్కసారిగా పడిపోవడానికి రీజన్ ఏంటి? చాలా వ్యతిరేకం అయిపోయింది వాళ్ళు. మొత్తం మా ఉదయం నియోజకవర్గం ప్రతి మండలం కూడా వాళ్ళు ఏమి చేశారు ఇన్నాళ్ళు మనకనే ఇదిలో వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళు మనకి ఎన్నిసార్లు వాళ్ళకి ఇచ్చినా కానీ మనకి మన ఉదయం నియోజకవర్గం వాళ్ళు ప్రతి పని ఏం చేయలేదు. ఈ తాప వాళ్ళని ఖచ్చితంగా మటుకి ఇంటికి పంపాలనే లెక్కలో ఉన్నారన్న. అంటే మెయిన్గా మీకు ప్రధానంగా మీకు కంటి ముందు కనిపిస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? మీ నియోజకవర్గంలో మీకు ఇబ్బందులు ఏంటి? మెయిన్ రోడ్లు అన్నా. మెయిన్ రోడ్లు ఒకటి, ఇసుక ఒకటి చాలా ఇబ్బంది అయిపోయింది. సో మీరు బయలుదేరి పని చేస్తారు కాబట్టి మీకు ఎక్కువ ఇసుక ప్రాబ్లం. ఇసుక ఎక్కువ అయింది. అంతకుముందు టార్ ఇసుక 1000 రూపాయలు ఉన్నది, ఇవాళ మటుకు 5000 ఇసుక అయింది. 5000కి దొరుకుతుందా ఇసుక? పన్ను ఇసుక వచ్చి 5000 పక్క 5000 ఇసుక. నా జీవితం నేను 2002 నుంచి మరి బయలుదేరి పని చేస్తున్నాను. ఏదైనా మాకేదైనా మరి ఒంట్లో బాగాలేకో లేదంటే ఏదైనా ఎత్తు కదా మేము ఇంటికాడ ఉండేది ఖాళీగా. ఇసుక లేక కనీసం మటుకు 6 నెలలు ఖాళీగా ఉన్నాం. ఫస్ట్ టైం పక్క ఇది మటుకు నిజం. 6 నెలలు నేను ఎక్కువ మటుకు బద్యాలు పని చేపిస్తూ ఉంటా. మన కడప చాలా బద్యాలు చేపిస్తుంటా పని. ఇసుక దొరక్క చాలా రోజులు ఇబ్బంది పడినాం. సో మరి టీడీపీ గెలిస్తే ఈసారి ఆ సమస్యలన్నీ పోతాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా పోతాయని మన నమ్మకం అన్న. ఉదయగిరిలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ గెలిచింది. టీడీపీ గెలుస్తుంది. ఎందుకని ఇది వైసీపీ కంచుకోడు కదా, టీడీపీ ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు? కంచుకోవడం అంటే ఇది కొంచెం అట్ట రోడ్లు వర్క్ చేయలేదు సరిగా, అందువల్ల అట్లా అందుకని టీడీపీకి మంచి పట్టుంది. ఈ కాకర్ల సురేష్ బాబు కొంచెం ప్రజాసేవ చేస్తుంటాడు, ప్రజలకు అందుబాటులో ఉండు. వస్తుంటాడా మీ వీధికి? ఏమైనా వస్తుంటాడా? ఉదయగిరి వస్తుంటాడు కనిపిస్తాడు. మరి అవతల రాజగోపాల్ రెడ్డి వస్తున్నాడు, మనం చూడలేదు కానీ మనం ఎప్పుడు పోలేదు. ఈయన మాత్రం రెగ్యులర్గా వస్తుంటాడు. రెగ్యులర్గా బండి పెట్టున్నాడు, ప్రచార రథం పెట్టున్నాడు, ఆరోగ్య రథం. ప్రజలకు సేవ చేస్తున్నాడు. వాళ్ళైతే ఇప్పుడు సేవ చేయలేదు ప్రజలకైతే. ఆరోగ్య రథం ద్వారా మంచి సేవ జరుగుతుంది, ఇక్కడ సేవ జరుగుతుంది, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. మళ్ళా బాగా భవిష్యత్తులో మంచి అభివృద్ధి చేస్తాడని నమ్ముతున్నాం కాబట్టి టీడీపీ గెలుస్తుందని ఆశిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మెయిన్ సమస్య ఏంటంటే ప్రస్తుతం మీ ప్రాంతంలో కానీ లేదంటే మీ కాన్స్టిట్యున్సీలో కానీ ముఖ్యమైన సమస్యలు ఏంటి? వాటర్ సమస్య ఉంది. డ్రింకింగ్ వాటరా, సాగునీరా? సాగునీరు సమస్య ఉంది, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. సో మెయిన్ అయితే ఈ రెండు తీర్చాలి ఎవరు వచ్చినా. సాగునీటి సమస్య తీర్చాలి ఎవరు వచ్చినా. అవి కాకుండా ఇంకేంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ? ఉదయగిరి రోడ్లు, డ్రైనేజీ ప్రాబ్లం. ఓకే, డ్రైనేజ్ కూడా ప్రాబ్లమేనా? డ్రైనేజీ ప్రాబ్లం ఎన్ని సమస్య చేయాలి. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ ఇక్కడ గెలుస్తుంది? నేను రోజు 2 కోటర్లు తాగుతానండి. 2 కోటర్ల మీద 300 రూపాయలు నా కూలి ఇక్కడే పోతుంది. నేను జగన్ రెడ్డికి ఓటు వేయను, నేను టీడీపీకి ఓటేస్తా. మందు బాధ ఇది. మందు కొట్టేవాళ్ళు ఏ ఒక్కరు వేయరండి. మన పిల్లలకు పోలవరం లేదు, మనకు సాగునీరు, రాజధాని లేదు, ఉపాధి లేదు, వైద్యము లేదు. మన పిల్లలు చదువుకొని కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, బాంబే అక్కడికి పోయి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ ట్యాక్స్ కట్టి అక్కడ పోయి చదువుకోవాలంటే, ఇక్కడ చదువుకొని అక్కడ పోయి ట్యాక్సులు కట్టాలంటే మాకు ఎంతో బాధగా ఉంది. ఈ జగన్ రెడ్డి ఇచ్చేది 3 రూపాయలండి, మా దగ్గర దోచుకునేది 100 రూపాయలు. గవర్నమెంటు బియ్యము ఇస్తున్నది, ఆ బియ్యము ఇవ్వటంలే, కందిపప్పు ఇవ్వట్లే, నూనె ఇవ్వట్లే, చింతపండు ఇవ్వట్లే.
ఏ ఒక్క వస్తువు ఇవ్వట్లే. తెలుగుదేశం గవర్నమెంట్లో 9 వస్తువులు ఇస్తున్నారు, కానీ ఇటువంటి పాలన ఇప్పటికి మేము చూడలే 60 సంవత్సరాల వయసులో. కాదు ఇప్పుడు భాషా గారు, ఇప్పుడు ఇది ఉదయగిరి నియోజకవర్గం అనేది మేకపాటి వాళ్ళు కంచుకోట అంటారు కదా, మరి ఈసారి తెలుగుదేశానికి ఛాన్స్ ఉంటుందా? ఇది తెలుగుదేశానికి కాకర్ల సురేష్ 25,000 పైచిలకు మెజార్టీ వస్తుంది. అంత భారీ మెజార్టీ వస్తుంది. 25,000కు ఒక్క ఓటు కూడా తగ్గదు. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2 లక్షల పైచిలకు మెజార్టీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 140 సీట్లు తెలుగుదేశానికి వస్తాయి. అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది ఏమీ లేవు, మొత్తం శూన్యమే. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నాయి. నేను బటన్ నొక్కుతున్నాను నేరుగా అకౌంట్లోకి వస్తాయి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. నొక్కితే మందు బాబులకి బటన్లు నొక్కుతున్నారండి, కానీ వాళ్ళు ఇచ్చేది ఎంత బటన్లు? ఒక్క సంవత్సరానికి 55,000 రూపాయలు మందు బాబుల దగ్గర తీసేసుకుంటున్నారు. 5 ఏళ్ళకు కలిపితే 2,55,000 ప్రజల సొమ్ము, పేదవాళ్ళ సొమ్ము దోచుకుంటున్నాడు ఈ జగన్ రెడ్డి. మీరు నొక్కే బటన్లు ఎందుకు? ఈసారి ప్రజలు 2 బటన్లు నొక్కుతారు, ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి. జగన్ రెడ్డి ఇంటికి పోవటం 100%. మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కాకర్ల సురేషే కలుస్తాను. కాకర్ల సురేష్, టీడీపీ. టీడీపీ. మరి ఇది వైసీపీ కంచుకోట నియోజకవర్గం అంటున్నారు కదా, ఎందుకు టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎవరి అభిమానం వాళ్ళది చెప్పుకుంటూ ఉంటారు, అది అంతే. ఏంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో, ఏ పార్టీకి అవకాశం కనిపిస్తోంది? ఇక అట్లేముంది, ఇక పరిస్థితి అంటే ఏముంది, ఇక ఈడ నిరుద్యోగం ఉంది ఎక్కువ, ఎంప్లాయ్మెంట్ లేదు, ఉపాధి లేదు. ఇక మొత్తం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారు చదువుకున్న పిల్లకాయలంతా. ఇక సరైన ఎంప్లాయ్మెంట్ ఉంటే ఇక్కడ బాగానే ఉండే. గత పాలకుల్లో ఎవరేమి ఇక్కడ ఏదన్నా ఇండస్ట్రీలు కానీ ఏం తేలే, ఉన్నాయి కూడా పోతుండేవి. ఇక ప్రస్తుత పరిస్థితులు ఏమంటారండి, ఇక ఎవరు కొత్త ఆయన వచ్చిండు, ఒక ఆయన ఎవరు కాకర్ల సురేష్ వచ్చిండు. ఆయన ఏదో పాపం 2 సంవత్సరాల నుంచి ఏదో ట్రస్టులు పెట్టిండు. ఆయన ఏదో కొంచెం జనాలు కూడా, నేను చెప్పేది కాదు, జనాలు అయితే కాకర్ల సురేష్ కొద్దిగా ట్రస్ట్ పెట్టిండు, అంతేందుకు పేదలకు సాయం చేస్తుండు. ఇక ఇది ఇండస్ట్రీలు కూడా తెస్తా ఉంటుండు. ఆ కొత్త ఆయన అందరినీ చూసినాం గతంలో, ఎన్నో సంవత్సరాల నుంచి మేకపడ 40 సంవత్సరాలు చేసి వాళ్ళు. ఇక వాళ్ళు చేసింది ఏం లేదు. ఒకసారి సురేష్ నమ్ముకుందాము, సురేష్ నమ్ముకుంటే ఏమన్నా మా ఉదయగిరి యువతకి, ఉదయగిరి ప్రజలకి మంచినీటి సౌకర్యం కానీ, ఏదన్నా ఆర్థికంగా బీదలకు సాయం చేస్తారని, ఎంప్లాయ్మెంటు ఆయన ఏదో కుట్టి మిషన్లో ఇస్తున్నారు, పాపం ఆయన ట్రైనింగ్ ఇచ్చారు ఆయన. అది ఈ మధ్య నేను కూడా చూసిన, పేపర్లు చూసిన, వీడియోలు కూడా చూసిన, నేను యూట్యూబ్లో చూసిన. ఆయన కుట్టి మిషన్లో ట్రైనింగ్ ఏదో చేస్తున్నాడు, ఆయన ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాడు సురేష్ అన్న. ఆ ప్రయత్నానికి మనం కూడా కొద్దిగా సపోర్ట్ చేద్దాం ఆలోచన. సో మీరు ఒక నిరుద్యోగి, ప్రస్తుతం ఆటో తోలుకుంటున్నారు. ఇప్పుడు నిరుద్యోగం కాకుండా ఇక్కడ ఏంటి పరిస్థితి, ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి మీ నియోజకవర్గంలో? తాగునీరు లేదు, సాగునీరు లేదు, సరైన రోడ్లు లేవు, మౌలిక వసతులు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, అన్నీ చాలా ఇబ్బందికర. ఉదయగిరి చాలా మెట్ట ప్రాంతం అన్న, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న ప్రాంతం ఏదంటే ఉదయగిరి చాలా మారుమూల ప్రాంతం, వెనకబడిన ప్రాంతం. నాయకులు వస్తుండ్రు పోతుండ్రు. నేను గత 2001 నుంచి 2001 నుంచి చూస్తున్నా, ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసిన, అందరిని ఎంపీలను చూసిన, కానీ వాళ్ళు వస్తారు, గెలుస్తారు, వాళ్ళ పని అయిపోద్ది. కానీ ఇక్కడ ఉదయగిరికి ఈ వెనకబడే ప్రాంతానికి ఏదో ఒకటి మనం చేయాలా, ఆ యువతకు ఏదో ఒకటి చేయాలా. ముందు ఏం లేదన్నా, ఈ యువతకు చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఎంప్లాయ్ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మా ప్రాంతంలో. పాపం వాళ్ళు హైదరాబాదు, బెంగళూరు, 20,000 చేస్తున్నా. చాలా బాధకరమైన, ఎందుకంటే నేను కూడా BA BEd చేస్తున్నా కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించాలంటే ఇక్కడ మనకు ఆ సురేష్ అనేది చెప్పారు, మొన్న చెప్తున్నారు, ఇక్కడ ఇంజనీర్ అని చెప్తున్నారు, ఆయన టెక్స్టైల్ ఏదో చేస్తాడు. అట్టాటి తెస్తే మా యువతకు కొంత ఉదగిలో ఉపయోగం ఉంటుందన్న. అటువంటి నాయకులు కావాలని మేము జనాలు అనుకుంటున్నారా. సో మేకపాటి కుటుంబాన్ని ఈసారి ఆదరించే పరిస్థితి లేదంటారు? చూసినాం కదా, గత 40 సంవత్సరాలు చూస్తున్నాం. ఇక పాత చింత కాపాతాడే కదా, ఇక వచ్చినోడు వస్తుంటే పోయిన పోతాడు. చూద్దాం ఒకసారి సురేష్ కొత్తోడు చూద్దాము అని అంటారు జనాలు. ఇక నేనే చెప్పడమే కాదు కానీ నా మాటగా, ఇక జనాలు అయితే ఒకసారి సురేష్ చూద్దాం అంటున్నారు వాళ్ళు. ఇక జనాలు అంటున్నారు కాబట్టి ఇక వాళ్ళ మాట కూడా మనం, ఈ యువత ఎక్కువ అయితే సురేష్ అన్నకే చేయకూడతారు. ఇక మనం కూడా ఈసారి కాకర్ల సురేష్ అన్నకే, ఇక ఆయన ఎమ్మిటికి పోతే ఏదన్నా మాకు పల్లెల్లో ఆయన ఏంటంటే అన్న, గతంలో విజయరామరెడ్డి ఉండే ఎమ్మెల్యే, విజయరామరెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే,
విజయరామరెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే, ఆయన అందరికీ మనిషి, చిన్నపిల్లడు సమానమైన అందరికీ ఎలాంటి వాళ్ళు పోయినా ఎటువంటి మనిషి పోయినా పేరు దగ్గర తీసే మనిషి. విజయరామరెడ్డి లాంటి వ్యక్తి, మంచి వ్యక్తి మళ్ళా దగ్గరికి ఒక కాకర్ల సురేష్ రూపంలో వచ్చిందని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నానా. మరి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు, ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? నేను తెలుగుదేశం కొట్టేయాలనుకున్నా తమ్ముడు, టీడీపీ. ఆ టీడీపీకి. ఎందుకని? మనకి పోయి నేను వచ్చినా కూడా ఏం పని లేవు మాకు, జగన్ వచ్చినా కూడా ఏం లేవు పనులు లేవు, ఏం చూస్తున్నాం ఏం ఇక్కడ ఏం లే. ఇక్కడ కాకడ సురేష్కి వస్తే ఏదైనా సాయం చేస్తాడని అందుకని. సో మీరు ఎన్నాళ్ళ నుంచి పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నారంటే 2019కి ముందు కూడా ఎలాంటి పరిస్థితి ఉందా, ఓన్లీ 19 తర్వాత నుంచే ఉందా? 19 తర్వాత నుంచే తమ్ముడు, అంతకుముందు బాగుందా? బాగున్నది. ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటి మెయిన్ సమస్యలు ఏంటి మీ ప్రాంతంలో? ఇక్కడే లోకల్లోనే ఉంటారా, బయట ఎక్కడ గ్రామం? ఇక్కడ లోకల్ మాది, లోకల్ టౌనే, ఉదయగిరి టౌనే. ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడ? వాటర్ లేకపోయా, మంచినీళ్ళు లేకపోయా, ఏమి ఇక్కడ అన్ని అవస్థలు అయిపోయా. మెయిన్ ప్రాబ్లం అయితే నీళ్లు. మీకు పర్సనల్గా అయితే పనులు లేకపోవటమే. కాకర్ల సురేష్ వస్తే మంచిగా చేస్తాడు నమ్మకం ఉంది. ఇక్కడ ఏమేం చేశాడు అంతకుముందు ఇక్కడ కాకర్ల సురేష్ ఈ ప్రాంతానికి? ఇంతకుముందు మనకు సాయం చేసిండు, వాళ్ళకి కావాల్సింది అడిగిన వాళ్ళకు లేదనకుండా ఇచ్చిండు. ట్రస్ట్ అది పెట్టాడు కదా, మీకు ఏమైనా హెల్ప్ వచ్చిందా దాని నుంచి? మేము పోయి ఏం అడగలే, మనం పోలే అక్కడికి, చేసినట్ట మనం అక్కడ అంతవరకు పోలే. చేసిన వాళ్ళ దగ్గర అయితే విన్నారు మీరు. మరి మేకపాటి ఫ్యామిలీ కూడా ఎప్పటి నుంచో ఉంది కదా, మరి ఎందుకు ఈసారి వాళ్ళని వద్దనుకుంటున్నారు? మేము ముందు నుంచి అటు పోయేవాడు, మేకపాటి మా సంఘంలే, మేము ముందు నుంచి తెలుగుదేశమే. సరే, మరి ఈసారి ఎవరు కోటేస్తున్నారు? తెలుగుదేశంకే పాటిస్తాం. ఎందుకంటే సార్ ఆర్టిస్ట్ ఛార్జీలు 5 సార్లు పెంచిండ్రు, కరెంట్ ఛార్జీలు 5 సార్లు పెంచిండ్రు. ఏది కూడా వనరు చేతికి చిక్కడం లేదు. ఏం చెప్పినా కూడా అది 18,750 రూపాయలు మా పెద్దమ్మ వాళ్ళకి చేయుతా అని చెప్పి వస్తే ఇంకా బటన్ నొక్కితే కాదు, ఏం లేదు. ఆ డబ్బులు రాలేదా? రాలేదు. ఈ సంవత్సరం డబ్బులు రాలేదు. స్పందన అన్నారు, స్పందన లేదు, ఏం లేదు. ఏది డబ్బులు ఇస్తా అంటున్నారు, ఇవ్వడం లే. ఇప్పుడు ఇక్కడ డబ్బులు ఇవ్వడము, అక్కడ పోయి ధరలు పెరిగిపోతున్నాయి విపరీతంగా. ఏం చేయాలో అర్థం కావడం లే. ఇటు తీసుకోవడం అటు తెచ్చుకోవడం ఉంటుంది. ఇప్పుడు ఆటో వాళ్ళకు కూడా 10,000, 12,000, 13,000 ఇస్తారు, 15,000 దాకా ఇస్తారు. పట్టుకుంటే 20,000, 25,000 వాళ్ళకి ఏది కూడా దొరకడం లే. వనరులు కూడా చేతికి చిక్కడం లే. ఇక్కడేంటి సమస్యలు ఏంటి మీకు ప్రధానంగా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏంటి? మా ప్రాంతంలో సార్ ఇది మెట్ట ప్రాంతము. ఇది ఏంటంటే ఎవరు పట్టించుకోరు. ఇంకా డెల్టా భూములు గీములు ఏం లేవు. ఇక్కడ లేబర్ అంటే ఇంకా బేల్దార్ పనులు, ఇక్కడ ఏమైనా కట్టెలు పట్టుకుని జీవించాలా, లేదా కరువు పనికి ఆటాడుకోవాలి. లేదు వలసపోయి ఉన్నారు ఎక్కువ, బెంగళూరు, సౌదీ అరేబియా, కువైట్, అక్కడంతా పోయి వస్తున్నారు. పనులు కూడా లేవు అసలు? పనులు కూడా చాలా తక్కువ సార్. అన్ని బండ్ల వ్యాపారాలు, పళ్ళ వ్యాపారాలు. అది చిన్న ఊరు, దీన్ని అనుకునే వాళ్ళు ఏ నాయకుడు కూడా. అంతకుముందు బొల్లిని ఉన్నప్పుడు కూడా కొంచెం నీళ్ళ వసతి కూడా గండిపాలెం ప్రాజెక్ట్ నుంచి వచ్చింది, చేసినారు. పెద్ద చెరువు నుంచి కూడా నీళ్లు వచ్చేటట్టు చేసినారు. మిగతా నాయకులు ఎవరు కూడా పట్టించుకుందంటే ఒక తెలుగుదేశం గవర్నమెంటే పట్టించుకుంది, చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా కాకర్ల సురేష్ గారు పట్టించుకొని అభివృద్ధి చేస్తామని చేతిలో చేసిన హామీ కూడా ఇచ్చారు. నామినేషన్ రోజు కూడా మేము ఆ మాట నమ్ముతున్నాము. కార్యకర్తలు కూడా చాలా గౌరవిస్తున్నారు. ఇండ్లకు పోయి కూడా చేస్తామని హామీ ఇస్తున్నారు. ఆయన మీదే నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన గెలిచే మార్గాలు ఉన్నాయి. ఆయన 40 ఏళ్ళు పై చిలుకు నుంచి ఇక్కడ మేకపాటి ఫ్యామిలీ రాజ్యం వెళ్తుంది కదా, మరి వాళ్ళ వల్ల ఏం అభివృద్ధి జరగలేదా? వాళ్ళకి ఓట్లు వేసి బెజార్ అయిపోయినాం సార్. కాబట్టి ఇప్పుడు కొత్త ఆయన వచ్చినారు. ఈయనకు ఓటు వేస్తే మనకు ఏమైనా ఫలితం దక్కుతుందని చెప్పి ఆశిస్తున్నాము. మాలాంటి పేదవాళ్లకు ఆయన చేయూత ఇస్తారని చెప్పి చాలా వరకు కూడా ఉంది. ఖచ్చితంగా ఆయన 30-35 వేలతో గెలుస్తాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా సుమారుగా 4-5 లక్షలతో మెజార్టీతో గెలవచ్చు. అట్లా మారిపోయిందనమాట పొజిషను. అన్నీ ఆశిస్తున్నాము. ఎవరన్నా పేదోళ్ళు బాగా పడతారని చెప్పి గవర్నమెంట్ మారిస్తే. పింఛన్ తీసుకుంటే 3 రోజులు 4 రోజులు పింఛన్ తీసుకోవాలి, వెళ్ళిపోవాలా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పింఛన్ ఒక 2 నెలలు ఏదైనా ఊరికి పోయి తర్వాత కష్టమైతే తిరిగి వచ్చిన తర్వాత 2 నెలలు 3 నెలలకైనా పింఛన్ దొరుకుతుంది అని చెప్పి ఆశిస్తున్నాము. రేపు ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఈసారి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? కాకర్ల సురేష్. ఎందుకని? పార్టీ మీద అభిమానమా, ఆయన మీద అభిమానమా? పార్టీ మీద అభిమానం ఎప్పుడైనా. పార్టీ మీద అభిమానం. మరి ఇది వైసీపీ కంచుకోట మేకపాటి ఫ్యామిలీ ఇక్కడ బరిలో దిగుతోంది. వాళ్ళ వైపు ఏం ప్రజలు టర్న్ అయ్యే అవకాశం లేదా? ఏం లేదండి, ఈసారి కాకర్ల సురేష్ అది. సో ఆయన మీద ఎందుకు అంత నమ్మకం కలిగింది మీకు? అంతే, అది ఉండాలి కదా, ఏదో పాయింట్లో ఏదో మేలు చేశాడని ఇంకోటి అంతే.
పార్టీ అభిమానం అది. సరే ఇక్కడ ఇక మీకు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి ఇక్కడ? మామూలే అన్నీ ఉన్నాయి, ఒకటి లేకుండా లేదు, అన్నీ ఉన్నాయి. ఏమన్నా 2 చెప్పండి మచ్చుకి. రోడ్డు సరిలేదు, నందవరం రోడ్డు సరిలేదు, అన్ని సమస్యలే. వాటర్ లేవా? 6 దారితే కావులికి బండి లేదు, 6 తర్వాత 6 తర్వాత దారితే కావులికి బండి లేదు, బద్దెలకు బండి లేదు, అన్ని సమస్యలు ఏడుండేది. ఆర్టీసీ బస్సులు లేవు. మరి హాస్పిటల్ లాంటి సదుపాయాలు ఉన్నాయా? అవి కూడా లేవా? ఏమి లేవు, అవి కానీ లేవు. అంతా నెల్లూరు పోవాల్సిందే. మీరు ఎక్కడి నుంచి ఏదైనా దేనికన్నా నెల్లూరు పోవాల్సిందే. సో మరి దీనికి కారణం ఎవరంటారు? ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ స్థానిక వైసీపీ పార్టీయా, లేదంటే స్థానిక శాసనసభ్యుడా, లేదంటే డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డినా? డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి అంతే. స్థానికంగా ఏం లేదు. మరి రేపు ఇక్కడ కాకర్ల సురేష్ గెలిస్తే మరి ఆయన ఏమైనా మంచి పనులు చేస్తాడు అనుకుంటున్నారు, లేదంటే మళ్ళీ పైన రావాలి కదా? ఖచ్చితంగా చేస్తాడు అన్న, ఖచ్చితంగా చేస్తాడు. 30,000 మెజార్టీగానే ఈసారి గెలిపోతుంది. అంత కాన్ఫిడెన్స్తో అంతే అంతే, తిరుగులేదు అతనికి. ఇక్కడ ఎన్నికల్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందంటారు? టీడీపీ. ఎందుకని? అన్ని పెరమైపోయి ఏదో కొనలేకపోతాం, కరెంట్ బిల్ కట్టలేకపోతాం, గ్యాస్ చూస్తే ఇట్ట ఉండే, డీజిల్ చూస్తే ఇట్ట ఉండే, పెట్రోల్ చూస్తే ఈ మానతంగా ఉండే, ఆ పన్నులు ఈ పన్నులు ట్యాక్స్లు ఇవన్నీ కొంప పిండేసిండు జగను మనుషుల్ని. ఏమి బతకలేకపోతున్నాం. ధరలు పెరగటం మీద మీకు చాలా బాధగా ఉంది, కోపంగా ఉంది, అంతేనా? అంతే. ఇక్కడ మరి ఇప్పుడు ఇక్కడ టీడీపీ గెలిస్తే, కాకర్ల సురేష్ గెలిస్తే మీకు అంత మంచి చేస్తాడు, అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. మరి మేకపాటి ఫ్యామిలీ కూడా ఇక్కడ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడే పరిపాలన చేస్తున్నారు కదా, ఏం వాళ్ళ మీద ఈసారి అయితే మీకు ఏమైనా నమ్మకం లేదా? అభివృద్ధి చేస్తే కదా. మేకపట్టులు ఎడ చేసారు ఇక్కడ. ఏం అభివృద్ధి చేయాలి? ఏ రోడ్లు, ఏమైనా కాలనీలు, ఏదైనా డెవలప్మెంట్ ప్రాజెక్టులు, నీళ్ళ సౌకర్యం, తాగడానికి మంచి నీళ్ళు ఏమీ లేవు ఈ తాలూకాలో. సో నీళ్ళ ప్రాబ్లం అయితే గట్టిగా ఉంది. గట్టిగా ఉంది సార్. ఇప్పుడు మీకు మీలాంటి చిన్న చిన్న వ్యాపారులకి సాయం ఏమి అందించలేదు ఇంతవరకు? ఏమి సాయం అందలే. అమ్మబడి అంటే ఇప్పుడే పడిపోకపోయా, పొదుపు అని అది మాపు చేస్తున్నా, ఇప్పటికి పడకపోయా. అమ్మఒడి మీకు ఇంకా రాలా? అమ్మఒడి అయితే రాలా. ఒక్క సంవత్సరం మా బాబుకి వేసిండు, 3 ఏళ్ళ నుంచి లేదు. కరెంట్ బిల్లు 400 వచ్చిందంట, ఎగ్గొట్టిండ్రు. రైతు భరోసా లేదు. ఎంత ఉంది పొలం మీకు? 1.5 ఎకరా ఉంది. 1.5 ఎకరా. దానికి రైతు భరోసా లేదు? లేదు. అప్లై చేయలేదు ఎప్పుడు? ఎందుకు? మోడీ డబ్బులు పడతాను, ఈ జగన్ డబ్బులే పడలే. మోడీ డబ్బులు పడుతున్నాయి కానీ జగన్ డబ్బులు పడతాయి. రైతు భరోసా పడటం అడగలేదా? ఏ అధికారిని అడగలేదా? చేస్తున్నారు, అడిగేది అది పడితే ఇది ఎందుకు పడదు? వాళ్ళు కావాలని చేస్తున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళకు అట్లా. మా టీడీపీ అనే పార్టీకి లేదు, బీజేపీ ఉంటే బీజేపీకి లేదు. దౌర్జన్యాలు జాస్తి అయిపోయినాయి ఇక్కడ. కొట్లాడుతా ఆ పార్టీ వాడంటే వాడు కొట్టడం, తిట్టడం, ఇట్లా వాళ్ళ దౌర్జన్యం ఎక్కువ ఉందా ఇక్కడ? ఎక్కువ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యం వాళ్ళదే. అది. సో అయితే ఈసారి ఉదయగిరి ప్రజలు అయితే మార్పు కోరుకుంటున్నారు. మార్పు, రాష్ట్రమే మార్పులో ఉంది. ఉదయగిరి ఏముంది, 10కి 10 వస్తాయి ఇక్కడ నెల్లూరు జిల్లాలో టీడీపీకి. 1 గెల మన రాష్ట్రం 150 సీట్లు గ్యారంటీకి వస్తాయి మహాకూటమికి. 22 ఎంపీ సీట్లు వస్తాయి. ఇప్పుడు కాకర్ల సురేష్ అక్కడ గెలిస్తే మీ సమస్యలన్నీ తీరుస్తాడని పూర్తి భరోసా ఉందా? తీరుస్తాడనే కదా మంచి వ్యక్తి అని మేము వేస్తున్నాం. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రస్తుతం ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను. ఏ పని చేయట్లా? ఖాళీగానే డిగ్రీ అయిపించాను 2017లో. 17 నుంచి ఇంకా ఉద్యోగాలకు అప్లై చేస్తా, ఇంకా ఖాళీగానే ఉన్నాను. ఉద్యోగాలు కూడా లేవు కదా ఇప్పుడు ప్రజెంట్, అప్లై చేయాలని. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? అవును. సరే, అంటే ఒక నిరుద్యోగిగా మీరు చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది ఏంటనేది మీ మాటలు అలాగో తెలుసుకుంటాం. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? నేను 2019 ఎన్నికల్లో జగన్ అన్న వస్తే యువసేనకి మంచి ఉద్యోగాలు వదులుతారు, ప్లస్ మనకు బాగుంటుందని నేను నా తరపున మళ్ళీ మా ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఓటు వేయించాను జగన్ అన్నకి. ఆయన వచ్చిన తర్వాత తెలిసింది జగన్ అన్న వస్తే ఎలా జరుగుతుంది ఏందో అని. ఊహించింది ఒకటి, ఇప్పుడు జరిగింది ఒకటి.
ఇప్పుడు 2019 నుంచి ఇప్పుడు దాకా ఏం నోటిఫికేషన్ లేదు, ఏం లేదు, ఖాళీగానే ఉన్నాం. అది నెలకి 3,000 నిరుద్యోగ భృతి చంద్రబాబు గారు ఉన్నప్పుడు వస్తూ ఉన్నది. నెలకి 3,000 వేసిన 5 సంవత్సరాలకి 1,80,000 అవుతాయి. ఇప్పుడు 18,000 మా ఇంట్లో తప్ప మిగతా ఏం రావటం లేదు, చేరటం లేదు. నా సిస్టర్కి జగనన్న గెలిచేటప్పుడు ఎలక్షన్ కోడ్లో మ్యారేజ్ చేశాను. 50,000 ఉంటే 1,00,000 వస్తుంది దుల్హన్ పథకం అని అప్పట్లో చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సరే 50 ఉన్నది 1,00,000 వస్తుంది, జగనన్న వస్తే ఉద్యోగాలు వస్తాయి, నాకు కూడా ఉద్యోగం వస్తుంది, ఏదో ఒకటి ఉద్యోగాలు వదులుతారు అని నేను భావించి వేసిన తర్వాత లాస్ట్కి అయింది. ఆ 50,000 కాదు, ఆ 1,00,000 కాదు, ₹1 ఇప్పుడు దాకా రాలే. ఇప్పుడు ఏమో అమ్మాయి 10th చదవాలంట, అబ్బాయి 10th చదవాలంట. ఇద్దరు 10th చదివితే ఇంకా అందరూ చదివితే ఉద్యోగాలు చేసుకోరు కదా. చదివిన వాళ్ళు మేమే ఖాళీగా ఉన్నాం, మళ్ళీ వాళ్ళని ఎందుకు చదివించి కూడా. సరే, ప్రస్తుతం మరి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మార్పు జరుగుద్ది, మీకు ఆ ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉందా? 100% వస్తాయి. ఆయన ప్రమాణ స్వీకారం గెలుస్తారు కూడా ఇక్కడ ఉదయగిరిలో. గెలిచిన తర్వాత కన్ఫామ్గా 100% ఉద్యోగాలు వస్తాయి. మరి ఇక్కడ కాకర్ల సురేష్ గెలిస్తే మీకు ఈ ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధి జరుగుతుంది, మార్పు జరుగుతుంది అనుకుంటున్నారా? కన్ఫామ్గా 100% జరుగుతుంది. కానీ ఇక్కడ మేకపాటి ఫ్యామిలీ బలంగా ఉంది కదా, ఆయన గెలుస్తాడంట, సురేష్ గెలుస్తాడు. ఆ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు. ఆయన కూడా నాకు తెలీదు. కాకర్ల గారు అంటే ఇంతకుముందు మన ఊళ్ళో సహాయం చేసి వాళ్ళకి, పల్లెల్లో మా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి ఏమైనా ఉన్న వాళ్ళకి అండగా తోడుగా వాళ్ళకు సహాయం కూడా ఎలక్షన్లో రాకముందు నుంచి కూడా ఆయన గురించి తెలుసు. కాకర్ల సురేష్ అంటే ట్రస్ట్ ఉంది ఒకటి, ఆయన ఆధ్వర్యంలో ఇల్లు జరుగుతుండే అని తెలుసు. ఈయన ఇప్పుడు దాకా కూడా తెలియదు. ఇప్పుడు ఎలక్షన్కి నిలబడి ఉంటే ఇప్పుడు తెలుస్తుంది మనకు. ఆయన వస్తే కన్ఫామ్గా జరుగుతుంది. సో మీరు నిరుద్యోగ యువత అయితే ప్రస్తుతం మార్పు కోరుకుంటున్నారు, వైసీపీని వద్దనుకుంటున్నారు? అవును, వైసీపీని వద్దు అనుకుంటాను. టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, జరుగుతాయి. నిరుద్యోగం కూడా 100% లేకుండా, 100% లేకపోయినా కానీ 90% అయినా ఇదే అవుతుందని నేను భావిస్తున్నాను.